జనరల్‌గా ఇమాజినేషన్ పవర్ ఉన్న ఎవ్వరైనా కూడా కెరియర్‌లో రేంజ్‌కెళ్తారు. అట్లాంటి ఇమాజినేషన్‌కి క్రియేటివిటీ కూడా తోడైతే దట్ ఈస్ రోహిణి. అందరికి నమస్తే అండి. ఈరోజు రోహిణి నక్షత్రం గురించి తెలుసుకుందాం. సో, రోహిణి నక్షత్రం వాళ్ళకి క్రియేటివిటీ అండ్ ఇమాజినేషన్ ఇటు శుక్రుడు అండ్ చంద్రుడి నుంచి వస్తా ఉంటది. విచ్ మేక్స్ దెమ్ మోస్ట్ బ్రిలియంట్ పీపుల్. అంటే వీళ్ళ క్రియేటివిటీకి ఇంకా కాంపిటీషన్ అనేది ఉండదు. అండ్ వీళ్ళకేంటంటే లగ్జరీస్ చాలా ఇష్టం. అండ్ సమ్‌టైమ్స్ వాళ్ళు కొంచెం ఎక్కువ స్పెండ్ చేయడం, మంచి లగ్జరీ ఐటెమ్స్ తీసుకోవడం ఇలాంటివన్నీ కూడా మంచిగా నచ్చుతాయి వీళ్ళకి. అండ్ వీళ్ళు ఎక్కువ ఎమోషనల్‌గా వేరే వాళ్ళతోని కనెక్ట్ అవ్వడానికి చూస్తారు. సో, ఎమోషనల్‌గా ఈజీగా ఇంపాక్ట్ అవ్వడం, ఎమోషనల్‌గా కనెక్షన్స్ ఉండడం ఇలాంటివి వీళ్ళకి నచ్చుతాయన్నమాట. అండ్ రోహిణి నక్షత్రం వాళ్ళకేంటంటే వాళ్ళెక్కడికెళ్ళినా గూడా, ఏ ఫంక్షన్స్‌కెళ్ళినా, పార్టీస్‌కెళ్ళినా లేకపోతే ఆఫీస్‌లో ఉన్నా గూడా వాళ్ళు మోస్ట్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఉంటారు. ఇన్ కేస్ వీళ్ళది వృషభ లగ్నం అయ్యుండి లేకపోతే చంద్రుడు మంచి మంచి పొజిషన్స్‌లో ఉంటే మాత్రం వీళ్ళ అట్రాక్షన్‌కి కాంపిటీషన్ అనేది ఉండదు. సో, మోస్ట్ స్టన్నింగ్ అండ్ బ్యూటిఫుల్ పీపుల్ రోహిణి నక్షత్రం నుంచి వెళ్తారు ఇన్ కేస్ వాళ్ళ లగ్నం సపోర్ట్ చేస్తే. అండ్ రోహిణి నక్షత్రం వాళ్ళకి ఒకటి డ్రాబ్యాక్ ఏందంటే వీళ్ళకి లేజినెస్‌ని ఇడిచేసేయాల. ఎందుకంటే కొన్ని కొన్ని డిటర్మినేషన్ స్ట్రాంగ్‌గా ఉండడం ఇలాంటివన్నీ వీళ్ళకి కొంచెం వీక్ పాయింట్స్. సో, ఈ ఏరియాస్‌లో వాళ్ళు కొంచెం వర్క్ చేయాల్సి ఉంటది. అంటే ఏదైనా గోల్ పెట్టుకుంటే దాని సైడ్ ఎళ్ళడం, దాన్ని సాధించడం ఇవన్నీ గూడా. నెక్స్ట్ మనం మృగశిర నక్షత్రం గురించి తెలుసుకుందాం. నమస్తే. ఇలా 6థ్, 8థ్, 12థ్ పొజిషన్స్ బాగుండి శుక్రుడు, శని వీళ్ళు కూడా సహకరిస్తున్నట్టయితే వీళ్ళు ఖచ్చితంగా బిజినెస్‌లోకి ఎంటర్ అయితే